నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఫైల్స్ మిస్ అయ్యాయి. ఈవెన్ విజిలెన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వెతికినా కానీ ఆ ఫైల్స్ అనేటువంటి దొరకలేదు. సో ఏమైంది ఏంటి ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. కాళేశ్వరం ప్రాజెక్ట్స్కి సంబంధించి ఫైల్స్ మిస్ అయ్యాయి. ఈవెన్ విజిలెన్స్ అధికారులు వచ్చి వెతికినా కానీ ఫైల్స్ దొరకలేదు. కాబట్టి కల్వకుంట్ల ఫ్యామిలీ పైన క్రిమినల్ కేసులు నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం, అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి అంటారు? ఒకటి ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మొదటి నుంచి కూడా ఒక వివాదాస్పదమైనటువంటి ప్రాజెక్టుగా మారిపోయింది. ఎప్పుడైతే మేడిగడ్డ పిల్లర్స్ కుంగిపోయాయో ఆ రోజు నుంచి కల్వకుంట్ల ఫ్యామిలీ మీద రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. అంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయింది, బాహుబలి మోటార్స్ కూడా మునిగిపోయినాయి. దాని మీద మెగా కృష్ణారెడ్డి రిపేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ మెగా సంస్థ తరఫు నుంచి. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ అధికారంలో ఉన్నంత వరకు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, కాళేశ్వరం ప్రాజెక్టులోని ఎంక్వైరీకి సంబంధించినటువంటి అంశం మీద అంత సీరియస్గా ఎక్కడ కూడా ముందుకు సాగలేదు. కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిందో ఆ రోజు నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చాలా రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు పనికి వస్తుందా, పనికిరాదా అనేటువంటి ఒక సందిగ్ధత ఇప్పుడు నెలకొంది. ఎందుకంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అసలు అక్కడ అది మళ్ళీ దాన్ని పునరుద్ధరించవచ్చా లేదా, మరమ్మతులు చేయొచ్చా అనేటువంటి సందేహాలు వ్యక్తం చేస్తుంది. స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుంచి దాదాపు 25 రకాల అంశాలని అడిగితే కేవలం 11 అంశాలని ఇచ్చారు, మిగతా వాళ్ళ అంశాలను ఇవ్వాలి. మొత్తం ఇస్తే కానీ మేము చెప్పలేమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఈ క్రమంలో అసలు ఆ ప్రాజెక్ట్ని ఏం చేయాలి అనే దాని మీద తర్జన పడుతున్నటువంటి సమయంలో ఆల్ ఆఫ్ సడన్గా తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్ దాడులు చేసింది నీటిపారుదల శాఖ కార్యాలయాల మీద. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ విజిలెన్స్ విభాగం మొత్తం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి సుందెళ్ళు కానీ, లేదంటే అన్నారం కానీ, మొత్తం మేడిగడ్డ కానీ ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యాలయాలకు మొత్తం మీద విజిలెన్స్ దాడులు నిర్వహించింది. అలాగే ఇక్కడ కూడా ఈ నీటిపారుదల శాఖ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయంలో కూడా దాడులు చేసింది. దాడులు చేసి అనేక రకాల ఫైల్స్ని స్వాధీనం చేసుకుంది. అయితే చాలా ఫైల్స్ మిస్ అయిపోయాయి అనేది వినిపిస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత డిసెంబర్ 3వ తారీఖున రిజల్ట్ వచ్చింది. డిసెంబర్ 7వ తారీఖున రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 3 నుంచి ఫలితాలు వచ్చినటువంటి రోజు నుంచి మళ్ళా డిసెంబర్ 7 రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేంత వరకు ఆ మధ్యలో జరిగినటువంటి 1 వీక్లో అనేక కార్యాలయాలు ఫైళ్లు మాయమైపోవటం, అర్ధరాత్రి పూట ఆఫీసులకు వచ్చి ఆ ఫైల్ తీసుకెళ్ళటం, కొన్నిటినేమో ఫైర్ యాక్సిడెంట్ అవడం, కొన్ని ఫైల్స్ తగలబెట్టడం, కొన్ని ఫైల్స్లు చించేయటం, కొన్ని పెన్ డ్రైవ్లు తీసుకెళ్ళిపోవటం సచివాలయం నుంచి, మరికొన్ని డివైజులను తీసుకెళ్ళిపోవటం, మళ్ళీ హార్డ్ డిస్క్లను తీసుకెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ జరిగిన తర్వాత మీడియాలో న్యూస్ వచ్చిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఆదేశం జారీ చేసి ఫైళ్ళన్నింటినీ కూడా భద్రపరచాలన్నప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి శాంతికుమారి ఒక సర్క్యులర్ విడుదల చేశారు. ఏ ఫైల్స్ ఎక్కడ మిస్ కాకూడదు, ఎక్కడ ఉండే ఫైల్స్ అక్కడే ఉండాలి, అలాగే చాంబర్స్లో ఒక పెన్సిల్ పేపర్తో సహా ఒక్కటి కూడా కదలడానికి వీల్లేదని చెప్పి సర్క్యులర్ విడుదల చేశారు. అప్పటికే జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది. సో ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించినటువంటి రివ్యూ చేయాలంటే అసలు ఫైల్సే లేవు, కీలకమైనటువంటి ఫైల్స్ మిస్ అయిపోయాయని చెప్పి ఇప్పుడు విజిలెన్స్ తనిఖీల్లో బయటపడినటువంటి అంశం. సో ఇప్పుడు ఫైల్స్ మిస్ అయిపోయినప్పుడు దీని మీద అసలు కంక్లూజన్ రావాలంటే రాలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. సో అందుకని ఇప్పుడు కాళేశ్వరం మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడానికి ముందుగా అసలు ఈ ఫైల్స్ మిస్ అయినటువంటి దాని మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. అంటే దొంగతనం కదా, ఇప్పుడు ఛాంబర్స్లో కానీ లేదా ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఫైళ్ళు మిస్ అయ్యాయని అంటే అది దొంగతనం కింద తీసుకుంటారు. సో కాబట్టి క్రిమినల్ కేసులు ఫైల్ చేయాలి. ఎవరెవరు ఫైల్స్ని మిస్ చేశారు, ఎందుకు మిస్ చేశారు, ఫైల్స్ని దొంగతనం చేసినటువంటి వాళ్ళ వెనక ఎవరున్నారు, వీటన్నిటి మీద ఎంక్వైరీ పెట్టడానికి ఒక క్రిమినల్ కేసులు పెట్టాలి అని చెప్పి కల్వకుంట్ల ఫ్యామిలీ మీద ఒక క్రిమినల్ కేసులు పెట్టేటువంటి ప్రయత్నం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది అని చెప్పి సచివాలయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ. ఎందుకు విజిలెన్స్ తనిఖీలు చేసింది, విజిలెన్స్ తనిఖీల్లో ఫైల్స్ కనిపించట్లేదు. కానీ కొన్ని యాక్చువల్గా డిజిటల్ కావాలి, ప్రతి ఫైల్ కూడా డిజిటల్ కావాలి, డిజిటలైజేషన్ జరుగుతూ ఉంది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి డిజిటలైజేషన్ ఫైల్స్ కూడా కొన్ని మిస్ అయిపోయాయి, పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు కూడా మిస్ అయిపోయాయి అని చెప్పి ఇప్పుడు వినిపిస్తూ ఉంది.
ఇప్పుడు అవి దొరకకపోతే అసలు మీ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎలా చేస్తారు? జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినా కానీ ఈ ఫైల్స్ లేకుండా ఒక కంక్లూషన్కి ఎలా వస్తారు? అవును, స్టడీ చేయాలంటే మనకి ముందు అవన్నీ ఇన్ఫర్మేషన్ కావాలి కదా. సో ఇప్పుడు ఫైల్స్ మిస్ అయ్యాయంటే దానికి అధికారులకు సంబంధించో లేతే అది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నీటిపారుదల శాఖకు సంబంధించింది కాబట్టి దానికి సంబంధించిన శాఖను సంప్రదించాలి. కానీ కల్వకుంట్ల ఫ్యామిలీ పైన క్రిమినల్ కేసులు బనాయించడం అనేది అది ఏ విధంగా అంటారు అసలు? ఇప్పుడు అధికారులు బాధ్యత వహించాలి, ఎందుకంటే వాళ్ళ ఛాంబర్లో ఉండేటువంటి ఫైల్స్ కాబట్టి ఆ ఫైల్స్ మిస్ అయినాయి అంటే అధికారులు తొలి బాధ్యత. అవును. అయితే అధికారులు స్వలాభం కోసం ఫైల్ని మిస్ చేయరుగా. ఎవరి కోసం మిస్ చేస్తారు? పైన బీఆర్ఎస్ పార్టీ బాస్ ఎవరైతే ఉన్నారో కేసీఆర్, ఆయన నుంచి వచ్చేటువంటి ఆదేశాల మేరకు, లేదంటే కల్వకుంట్ల ఫ్యామిలీలో ఎవరైనా మెంబర్స్ ఉంటే వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఆదేశాల మేరకే వీళ్ళు ఫైల్స్ని మిస్ చేసేటువంటి అవకాశం ఉంది. సో అప్పటి వరకు అసలు కల్వకుంట్ల ఫ్యామిలీ ఎవరెవరితోటి డీల్ చేసింది, ఏ అధికారులతో డీల్ చేసింది, మిషన్ భగీరథకు సంబంధించినటువంటి ఫైల్స్ ఏమున్నాయి, మిషన్ కాకతీయకి సంబంధించినటువంటి ఫైల్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మొత్తం హోల్డ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో విజిలెన్స్ తనిఖీలు ఆల్ ఆఫ్ షడన్కి చేసి మంగళవారం రోజు ఎర్లీ మార్నింగ్ మొదలు పెడితే రాత్రి 10 గంటల వరకు ఈ మొత్తం తనిఖీలు చేసేసి ఫైల్స్ అన్నీ ఒక వ్యాన్లో వేసుకొని తీసుకెళ్ళిపోయింది విజిలెన్స్. కానీ ఆ విజిలెన్స్ తనిఖీలకు ముందే కీలకమైనటువంటి ఫైల్స్ మిస్ అయిపోయాయి అనేది ఇప్పుడు బయటకు వచ్చినటువంటి అంశం. సో ఆ మిస్సింగ్కి సంబంధించి బయటికి రావాలంటే అక్కడ అధికారుల మీద ఫస్ట్ క్రిమినల్ కేసులు పెట్టాలి. విచారణ చేసిన తర్వాత అధికారులు అయితే చెప్తారుగా ఎందుకు ఫైల్ మిస్ చేశారనేది ప్రశ్నిస్తే అప్పుడు దాని వెనక ఉన్నటువంటి వ్యవహారం మొత్తం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అందుకే ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళ ప్రాథమిక విచారణ ప్రారంభిస్తే కల్వకుంట్ల ఫ్యామిలీ ఇరుక్కుంటుంది. దాంతో కేసీఆర్ని క్రిమినల్ కేసులు పెట్టి కేసీఆర్ని బయటికి లాగొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉంది. సో మొత్తం మీద ఈ ఫైల్స్ మిస్సింగ్ అనేటువంటి వ్యవహారం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు నుంచి ఉంది. ఇప్పుడు మళ్ళా కీలకమైనటువంటి ఫైళ్ళు నీటిపారుదల శాఖలో మిస్ అయిపోయినాయి అని చెప్పి తెలుస్తుంది. ఈ క్రమంలో అసలు ఎవరిని బాధ్యం చేయాలి? వాస్తవంగా 10 ఏళ్ల నుంచి సీఎంఓ ఆఫీసులో ఈ మొత్తం వ్యవహారాలని పర్యవేక్షిస్తున్నటువంటి అధికారి స్మితా సబర్వాల్, తర్వాత ఈఎన్సీ నీటిపారుదల శాఖ సంబంధించి, అలాగే స్పెషల్ సెక్రటరీగా ఉన్నటువంటి రజత్ కుమార్ ఆల్రెడీ ఆయన పదవి విరమణ చేసి వెళ్ళిపోయారు, రిటైర్ అయిపోయి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఉండేది ఈఎన్సీకి సంబంధించినటువంటి మొత్తం ఫైల్స్ ఆయన ఆధీనంలో ఉన్నాయా లేవా అనేది. ఆ తర్వాత ఎస్సీల తర్వాత ఈఈల తర్వాత డిఈలు ఉంటారు, డిఈల తర్వాత ఏఈలు ఉంటారు, ఏఈల తర్వాత సెక్షన్ అధికారులు, వీళ్ళందరూ ఉంటారు. అసలు ఫైల్ ఎక్కడ మిస్ అయిందని తెలియాలంటే వీళ్ళందరూ ఉండాలి కదా. వీళ్ళందరూ ఎంక్వైరీ చేయాలంటే ఎంక్వైరీ చేసిన తర్వాత ఫైనల్గా తేలేదు ఎవరు? కేసీఆరే కదా. సీఎం ఆఫీస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మేము తీసామని చెప్పి చెప్తారు కదా. దానికోసం విజిలెన్స్ వాళ్ళు ఇప్పుడు ఎంక్వైరీ మొదలుపెట్టారు. మిస్ అయినటువంటి ఫైల్స్ బయటకు తీస్తే కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీలో అన్ని ఆధారాలను ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు గురించే మాట్లాడుకుంటూ వస్తున్నారు. దాంట్లో అవకతవకలు జరిగాయని, ఇప్పుడేమో ఫైల్స్ మిస్ అయ్యని చెప్పేసి టాక్ వినిపిస్తుంది. సో అది ఎంతవరకు వెళ్ళి క్రిమినల్ కేసులు పెడితే తప్ప ఈ మిస్సింగ్ అయినటువంటి ఫైల్స్ బయటకు వచ్చే అవకాశం లేదు. సో వస్తాయా, తగలబెట్టారా, లేకపోతే ఏం చేశారో తెలియదు. సో ఆధారాలు అయితే ఫైల్స్ అవే ఆధారాలు కాబట్టి వాటిని లేకుండా చేశారు కాబట్టి ఫైనల్లీ చేసింది కల్వకుంట్ల ఫ్యామిలీ అని చెప్పేసి అని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బనాయించడానికి ప్రిపేర్ అవుతున్నారు అనగా టాక్ వినిపిస్తుంది. చూద్దాం ఎంతవరకు చేస్తారు, క్రిమినల్ కేసులు బనాయించేలాగా చేసుకుంటారా, వీళ్ళు చేస్తారా ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us.